హరి, కావాలంటే పస్తులుండి చావడానికైనా వెనకాడం కానీ ఇన్ని మాటలు పడి ఎంగిలి బతుకు బతకాల్సిన అవసరం లేదురా. వెళ్ళు, వెళ్ళి చెల్లికి తమ్ముడికి అమ్మమ్మకి బయట నుంచి తీసుకురా. నాకైతే ఏమొద్దు. ఏంటమ్మా నువ్వు కూడా ఆవిడ మాటలెందుకు పట్టించుకుంటావు? ఆవిడ పెత్తనం ఏంటి నా ఇంట్లో? నువ్వు కామ్గా ఉండమ్మా, వాళ్ళ పని నేను చెప్తాను. హరి వద్దు, నా మాట విను. సమయం అనేది అందరికీ వస్తుంది. అందాక సహనం చాలా మంచిది. వెళ్ళు, వెళ్ళి వాళ్ళకేమైనా తీసుకురా. వద్దన్నయ్య, నువ్వేం తేవాల్సిన అవసరం లేదు. మాకు కూడా ఆకలిగా లేదు. పద. తినకపోతే చచ్చిపోమమ్మా. తిండి మీదే కాదు, బ్రతుకు మీద కూడా విరక్తి కలుగుతోంది. అలాంటి మాటలు మాట్లాడద్దామమ్మా. పదండి, పద చిన్న. నేననుకున్న పని సక్సెస్ అయిపోయింది. హలో, తేనింది చాలు. పదండి పదండి వెళ్దాం. రే తరుణ్, ఇదిగో వదిలికి రే. ఏమైందిరా? అత్త చాలా నీచంగా ప్రవర్తిస్తుంది అంకుల్. అమ్మ నాన్నరాని మాటలు అంటుంది. రే, రేపటి వరకు వెయిట్ చేయి. అందరి నోళ్ళు మూతపడేలా చేద్దాం. ఇదంతా చూస్తుంటే ఏమవుతుందోనని భయంగా ఉంది అంకుల్. రేపు రిజల్ట్స్ పాజిటివ్గానే వస్తాయి కదా? చెప్పండి అంకుల్. డెఫినెట్గా వస్తాయిరా, నో డౌట్. పద. ఏ దేవమో నా మీద కరుణించింది. రిపోర్ట్ నెగిటివ్ గా వచ్చింది. పీడ విరగడైపోయింది. ఆ గుంపుని గడపౌతలికి నెట్టేస్తాడు. ఈ సామ్రాజ్యానికి నేనే రాణిని, పెత్తనం చలాయించచ్చు, అంతో ఇంతో కూడేసుకోవచ్చు అనుకున్నా. ఛ! నా ఎదుగుదలకి ఎవరేడుపు పడిందో గాని మళ్ళీ ఆ శివాగాడు మరో టెస్ట్ అని ఫిట్టింగ్ పెట్టాడు. రంగరాజే ఓకే అన్నట్టు తలూపింది. ఈ గుణగాడికేం పుట్టింది? వీడు బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్గా గదికి వెళ్ళిపోయాడు. మళ్ళీ టెస్ట్. రిజల్ట్ ఏం వస్తాయో తెలీదు. నా బతుకు ఒడ్డుకు తేలుతుందా, ఏట్లో కొట్టుకుపోతుందా తెలీదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను.
ఇప్పుడు ఈ సోకకి తగ్గట్టు ఈ సొమ్ము నాదైతే నా సావిరంగా ఈ జెఫకు స్కాచాభిషేకం చేశాను. ఆహా, ఏం కనిపిస్తుంది సీను? పెగ్గు మీద పెగ్గు, పెగ్గుతో పాటు లెగ్ పీసు. అబ్బబ్బబ్బబ్బా! ఏంటి ఏంటి విశేషం? బుడ్డి అయిపోయేదాకా ఓ సెంటు కొట్టుకుంటూనే ఉన్నావు. మరి మరి అది అది నీ సిగ్గు చితక. నువ్వు మెలికలు తిరగకు, నా కడుపులో తిప్పుతున్నట్టుంది. నేను సిగ్గుతో మెలికలు తిరగడం లేదు. కొన్ని ఫ్లాష్ కట్స్ నన్ను కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏంటి? జైలుకెళ్ళి చాలా రోజులైంది కదా. గ్యాప్ చాలా వచ్చింది. అయితే మరేం లేదు. మరి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి పల్స్ బీట్కి, బాడీ హీట్కి ఏదేదో కావాలనిపిస్తుంది. అంటే మా 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 మీద మమకారం మా మనసుకి టచ్ అయితే అదొక పంచాక్షరి మంత్రంలా పనిచేస్తుంది. ఇప్పుడు అడిగితే డబ్బులు ఇస్తుందో లేదో. నువ్వు అంటావో అంటావో అని డౌట్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోకపోతే కోళ్ళు విరగొట్టి పోయిలో పడేస్తా. ముసుకొని పడగా ఎలా?
నిన్ను అమ్మా! పైసాకి పనికిరావు కానీ ఇలాంటి విషయాలు ముందుంటావు. ఏంటి పాముల మెల్లగా చేతులు పాముతున్నాయి? అసలు నా టెన్షన్లు నీ చూస్తుంటే నీకు సరసాలు కింద పడుకో. బెడ్ ఎక్కావంటే ఈసారి ఎక్కడ తంతానో నాకే తెలీదు. ఎలా అమ్మయ్యా, అసలు విషయం తెలిస్తే వామ్మో. ఒకసారి కన్ఫ్యూజ్ పేర్లు మారి వాళ్ళది వీళ్ళకి వీళ్ళది వాళ్ళకి కూడా రావచ్చు. అందుకే we have to go for the second test. అవునన్నయ్య రెండోసారి డిఎన్ఏ టెస్ట్ చేయించడమే మంచిది. అది బయటికి వెళ్ళింది, స్పృహ తప్పినట్టు నటించి వచ్చింది. మధ్యలో వీళ్ళంతా కూడా బలుకొని ఏదో ప్లాన్ వేశారు రఘుణ. వీళ్ళని నమ్మితే మోసపోతావు. ఎన్నిసార్లు మోసపోతావురా? గుణ, డిఎన్ఏ టెస్ట్కి అన్నీ మాట్లాడొచ్చాను. పదరా వెళ్దాం. నేను దొంగతనం చేయలేదు. నువ్వా? గుణ గదిలో నువ్వేం చేస్తున్నావు? ఏంటి ఇవన్నీ బ్యాగ్లో సర్దుతున్నావేంటి? ఏం చేయమంటావు? ఏదైనా కీడెంచి మేలు తలచాలంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. నా కర్మకి నేనే అనవసరంగా కూర్చున్న కొమ్మని నరికేసుకున్నట్టు నా నోరు జారి 2వ టెస్టు 3వ టెస్టు అని వాగాను. అది పట్టుకున్నాడా శివగాడు. అదేదో మన లక్కో దేవుడి గిఫ్టో మొదటిసారి నెగిటివ్గా వచ్చింది. మళ్ళీ నెగిటివ్గా రావాలని రూలేం లేదు కదా.
ఒకవేళ పాజిటివ్గా వస్తే నా కథేంటి, నీ కథేంటి, నా కొడుకు భవిష్యత్ ఏంటి? మన బతుకులన్నీ రోడ్డున పడాల్సి వస్తుంది. అందుకే ముందుగా జాగ్రత్త పడదామని ఇవన్నీ చేస్తున్నాను. వాళ్ళు బయటికి గెంటినా సర్దుకుని వెళ్తే కాస్త సేఫ్ సైడ్లో ఉంటాం కదా. నీది నీకు ఇస్తానులే. వచ్చిందానివి ఎలాగో వచ్చావు. ఎవరైనా వస్తారేమో, కాస్త బయట నిలబడి చూడు. ఈ లోపల పనంతా ముగించేస్తాను. నువ్వు బయటుండు. ఏరా తరుణ్, ఇక బయలుదేరదామా? అలాగే అంకుల్. ఈరోజు రిపోర్ట్ పాజిటివ్గా రాగానే అత్త సంగతి తేల్చాలి. అవును, అత్త ఎక్కడా? మధ్యలో ఆవిడెందుకురా? ఉండాలమ్మమ్మా, ఉండాలి. ఇంత యాగి చేసే అత్త ఖచ్చితంగా మనతో పాటు ఉండాలి. తను లేకపోతే మళ్ళీ మనమేదో కూడబలుక్కొని చేశామని అరిచి గొడవ చేస్తుంది. మన మీద తప్పు నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉండండి, నేను తీసుకొస్తాను. శక్తి, తరుణ్ వస్తున్నాడు. పద. అత్త, నీకోసమే నేను వచ్చాను. అవును, డాడీ గదిలో నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తాను? వాడితో మాట్లాడడానికే వచ్చాను. అందరూ కింద వెయిట్ చేస్తున్నారు, రా. ఏంటి తరుణ్, ఎక్కడికి రా? అదేంటక్క, మర్చిపోయావా? నువ్వన్నట్టుగానే ఇవాళ సెకండ్ టెస్ట్ ఇవ్వబోతున్నావు. రిపోర్ట్స్ సాయంత్రానికల్లా వచ్చేస్తాయి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూ. అందుకే నువ్వు కావాలని తరుణ్ అన్నాడు. వీడు నా కళ్ళ ముందు రిపోర్టు తీసుకొని నన్ను నిలబెట్టి నానాయాగి చెయ్యాలని చూస్తున్నాడు. రెండో టెస్టో మూడో టెస్టో దేనికైతే మాత్రం నేనెందుకు? మీరెళ్ళండి, నేనొచ్చి ఏం చేస్తాను? లేదత్తా, నువ్వు రావాల్సిందే. టెస్ట్ నీ ముందే జరగాలి, రిపోర్ట్స్ నీ కళ్ళతో నువ్వే చూడాలి. నీతో చాలా పనులున్నాయి అత్త. నువ్వు లేకపోతే మళ్ళీ మేమేదో ప్లేట్ ఫిరాయించామని నువ్వు ప్లేట్లు ఫిరాయించవచ్చు కదా. రా అత్త. గుణాగదిలో నేను సర్దిన బ్యాగ్ ఉంది కదా, ఇప్పుడెలా? వీళ్లతో పాటు వెళ్తే బ్యాగ్ దాయటం ఎలా కుదురుతుంది? పర్లేదురా, మీరందరూ ఉంటారుగా. అందులోనూ నా తమ్ముడు ఉంటాడుగా. నేనేం ప్లేట్ ఫిరాయించలే. మీరు వెళ్ళండి, నేను రాను. పని అయ్యాక ఫోన్ చేయండి చాలు. నాకింట్లో చాలా పనులున్నాయి. ఇంకెటు పోయేటొస్తుందో. వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడమేగా నీకున్న పని. అంతకంటే నువ్వు వెలగబెట్టేది ఏముంటుందిలే. నువ్వు రాకపోతే పాజిటివ్ అని మేము ఫిక్స్ అయిపోతాం, ఓకేనా? అలా ఎలా? అయితే నువ్వు రావాల్సిందే. రా రా అత్త, రా. అరే, రే, రేయ్, ఏయ్, ఏయ్, ఏంట్రా
నా భార్యనేదో బలి పశువును గుంజుకుపోయినట్టు గుంజుకుపోతున్నావు. అయినా ఇది తిరునాళ్ళు జాతర టైం కాదు కదా. డిఎన్ఏ టెస్ట్కి వెళ్తూ అత్తన్ని రమ్మంటే రానంటుంది. ప్రపోజల్ తనదే కాబట్టి కంపల్సరీ ఉండాలని నేనంటున్నాను. అందుకే లాక్కెళ్తున్నాను. నువ్వైనా చెప్పు మావయ్య, నీ మాట వింటుంది కదా. వెళ్ళు డియర్, వెళ్ళు. రిపోర్ట్స్ అన్నీ మనకు అనుకూలంగా వస్తాయి. 6th సెన్స్, 7th సెన్స్, ఆ తర్వాత ఉండే అన్ని సెన్సులు చెప్తున్నాయి. పైగా నీ భర్తగా నేను చెప్తున్నాను. వెళ్ళు, వెళ్ళు. ఎస్ డియర్, ఎస్. రమ్మంటున్నాడు, వెళ్ళరాదు. నా కొంప ముంచేలా ఉన్నాడు. నా బతుకు బజారును వేయటానికే మళ్ళీ దాపురించినట్టున్నాడు. అత్త వస్తుంది, తనకి మనకంటే ఇంపార్టెంట్ పనే ఉంటుంది. పదండి పదండి, పైగా మావయ్య కూడా వెళ్ళమని చెప్తున్నాడు కదా. రాత రా. రే, 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 రే. నేను తీసుకొస్తాను కదా, మీరు పదండి. పదండి పదండి. వదినా వెళ్ళు. డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోండి. ఓకే డాక్టర్. కోఆపరేట్ చేయండి. కూర్చోండి. ఒక్కసారి ఫెయిల్ అయినా నమ్మకాలు చావలేదు.